నమస్తే. ఈరోజు ఎంతో గొప్ప పవిత్రత, ప్రత్యేకత, శక్తివంతమైన రోజునే చెప్పుకోవాలండి. మనకి ప్రతి దేవీ దేవతలకి ఒక తిథి, ఒక వారం, నక్షత్రం ఇలా ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగనే సర్వేశ్వరుడైన ఈశ్వరుడికి సోమవారం ఇందుశేఖరుడు, ఇందువారం అంటే సోమవారం, ఇందుశేఖరుడు అంటాం. సోమవారం అంటే ఎంతో ఇష్టమైన రోజు. ఇక మాస శివరాత్రి అంటే అమావాస్య ముందర చతుర్దశి. ఈ మాస శివరాత్రి చాలా ప్రత్యేకమైనటువంటి తిథి. అంటే శివరాత్రి సంవత్సరానికి ఒకసారే వస్తుంది. ప్రతి నెల మనకి ఈ చతుర్దశి రోజున, అమావాస్య ముందర చతుర్దశి రోజున మాస శివరాత్రిగా స్వామికి అర్చనలు, అభిషేకాలు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు చేస్తూనే ఉంటారు. ఇక ఈ రెండింటితో పాటుగా ఆరుద్ర నక్షత్రం కలవడం ఒక గొప్ప విశేషం కాదండి, భక్తుల అదృష్టం, వరమునండి. ఎందుకంటే సోమవారం ఒక శివరాత్రి ఎప్పుడైనా కలవచ్చును, లేదా ఆరుద్ర నక్షత్రం సోమవారం కలవచ్చును. ఈ మూడు కలవడం అనేది కొన్ని సంవత్సరాలకి ఎప్పుడో ఒకసారి మాత్రమే అటువంటి అదృష్టం మనకి కలుగుతుందండి. ఆ రోజు ఈ రోజేనండి. సాయంత్రం లోపల ఎప్పుడైనా సరే ఈశ్వర స్తోత్రాలు, అష్టకాలు, స్తుతులు ఇవన్నీ చేసుకోవడం, స్తుతి స్తోత్రం ఉన్నారు కదా, చేయటం ఎన్నో రెట్ల ఫలితాన్ని, అంటే మంచి శుభ ఫలితాలని ఇస్తుంది. ఈశ్వరుడే శుభకరుడు కదండి. మారేడు దళం అంటేనే ఒక ప్రత్యేకత, ఒక పవిత్రత. ఈశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి దళం మారేడు దళం. ఈ దళం నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే మన జన్మే ధన్యమండి. మారేడు దళాలతో పూజ అంటేనే ఒక గొప్ప అదృష్టం, వరం. ఈ మారేడు దళాలని మనం తెచ్చుకునేప్పుడు చూసి తెచ్చుకోవాలండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 ఆకులు ఉండాలి కంపల్సరిగా, అదే దళం అవుతుంది. త్రిశాఖై బిల్వపత్రచ్చై అచ్చిద్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. ఆ ఆకులు చిన్న చిన్న కన్నాలు, అంటే ఏమైనా చిత్త పట్టినట్లుగా పురుగులు తినేసి ఉంటాయి కదా, అలాంటివి కాకుండా, ముదిరినవి కాకుండా లేత చిగుళ్ళు తెచ్చుకొని అభిషేకం చేస్తే ఎంతో మన జన్మ ధన్యత. అదే అసలైన పూజ అండి. ఏమీ సేతురలింగ ఏమీ సేతు, ఏమీ సేతురలింగ ఏమీ సేతురా. తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూచేదమంటే కొమ్మ కొమ్మకు కొంటె తుమ్మెద ఎంగిలంటున్నాయి లింగా. మహాదేవ శంభో.